హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎక్కడ మీ లిస్ట్ మీరు ప్రకటనలకే పరిమితం అవుతున్నారు తప్ప ఈరోజు ఒక్కరి పేర్లు కూడా బ్యాంకుల లిస్టులో లేవు. 40-30% మంది కూడా పేర్లు ఈ రోజు వస్తలేవు. బ్యాంకు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మీరేమో 2 లక్షల రుణాలు మాఫీ అంటుండ్రు. బ్యాంకు వాళ్ళు ఏమంటుండ్రు, 2 లక్షల పైన ఉన్నటువంటి డబ్బుల్ని మొదటగా కడితేనే ఆ రుణాలు మాఫీ అవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరేమో మాఫీ చేస్తారన్నమాట. మరి ఎవరి మాట నిజము, ఎవరిది అబద్దమో ఇవి తెలిసాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పోరాడుతూనే ఉంటాం. ప్రజలకు న్యాయం జరగాలి. మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో రైతులు ఖచ్చితంగా ఒకటే టర్మ్ లో ఒకటే విడతగా అందరినీ రుణాలు మాఫీ చేయాలి, రైతులను ఆదుకోవాలి. ఈ రోజు రైతులు ఎంత కష్టాల్లో ఎంత నష్టంలో ఉన్నారు. పత్తులు పంటలు చూస్తే ఘోరంగా ఉన్నాయి. వర్షిక వర్షాలు, ఈ రోజు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రుణాలు మాఫీ లేదు. రైతులు ఎవరి విధంగా అంటే రైతులు కొట్టాడు పెట్టుతున్నటువంటి మొన్ననే నిన్ననే ఒక రైతు పురుగుల మందు తాగి బోతులు చనిపోయాడు. ఈ విధంగా ఘోరమైనటువంటి వాస్తవాలు ఇప్పుడు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో, ఎన్ని ఘోరాలు ఈ రోజు ఇంకా ముందు ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఇవన్నీ అరికట్టాలంటే తక్షణమే అందరికి 100% ఎంతమంది రైతులకు వాళ్ళు అరువులు ఇవ్వాలని కాదు. రైతు అయితే 2 లక్షల రూపాయలకి ఎంతైతే అరువున్నారో అందరికి ఏకపక్షంలో రుణాలు మాఫీ చేయాలి. అప్పుడే రైతులకు మీరు ఆదుకోవాలి. కానీ కుటుంబంలో అడపగా కుటుంబానికి ఒకటే అని కాకుండా అరువులు ఉన్న వాళ్ళందరికీ రుణాలు మాఫీ చేయాలన్నదే ప్రజల తరఫున మేము అందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి అందరికీ 2 లక్షల రుణాలు వెంటనే రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు అందరికి రుణాలు మాఫీ చేయాలి. అందరికి రుణాలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.